టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 6.1 తీవ్రతతో వచ్చినటువంటి ఈ భూకంపం ఇస్తాంబుల్, ఇజ్మీర్ వంటి నగరాలలోనూ ప్రకంపనలు సృష్టించింది. భారీ భూకంపం దాటికి సిందిర్గి పట్టణంలో దాదాపుగా 16 భవనాలు కూలిపోయినట్టుగా టర్కిష్ మీడియా పేర్కొంది. సిందిర్గి జిల్లాలో ఒక భవనం కూలిపోయి శిథిలాల కింద చిక్కుకొని 29 మంది తీవ్రంగా గాయపడగా ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కూలిపోయినటువంటి భవనం నుండి 4గురిని రక్షించామని సిందిర్గి మేయర్ వెల్లడించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, జరిగిన నష్టాన్ని అప్పుడే అంచనా వేయడం కష్టమంటూ కూడా వారు తెలియజేశారు. విజువల్స్ లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ వచ్చినటువంటి భూకంప తీవ్రత ఏ రకంగా ఉందో ఆ విజువల్ లో కనపడుతుంది. గతంలో వచ్చిన భారీ భూకంపం యొక్క విషాదకర ఘటనలో గుర్తు చేసుకుంటూ ప్రజలు ఇప్పుడు భయాందోళన చెందుతున్నారు. సహాయక చర్యలు ప్రస్తుతం అక్కడ వేగంగా కొనసాగుతున్నాయి. టర్కీని మరొకసారి ఈ యొక్క భూకంపం అనేది తీవ్రంగా వణికించింది. ఆదివారం సాయంత్రం